అంటే అందరికీ నమస్తే. మీరు చూస్తుండొచ్చు ఇది ఏదైతే రంగాయపల్లి గ్రామం చెట్లగౌరారం రంగాయపల్లి గ్రామానికి సంబంధించిన ఎంఎస్ అగర్వాల్ ఆ స్టీల్ కంపెనీ చూడొచ్చు. మీరు ఏదైతే ఈ రకంగా ఊరు మధ్యలో ఉన్నది, ఇది ఊర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే గ్రామస్తులు తెలిపడం ఏంటంటే ఏదైతే ఈ గ్రామంలో ఉన్న ఆ బట్టీల నుంచి పడ్డ ఆ గుడితోని వాళ్ళకు చర్మ రోగాలు రావడం జరుగుతుందట. పిల్లలో ఏదైతే మన కడుపులో ఉన్న పిల్లలు సైతం వాళ్ళ పిండాలు కరిగిపోతున్నాయంట. వృద్ధులకేమో కళ్ళు పోతున్నాయంట. కొందరు కాళ్ళు పోయినాయి, తొందరనే చనిపోవడం జరిగిందంటే సుమారు 200 మంది వరకు చనిపోయారు అని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు. అయితే ఈ గ్రామస్తులు నిన్నటిదాకా మొత్తం ప్రొటెస్టులు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్స్టెన్షన్ జరిగితే ఈ ఊరు నుండి మొత్తం తీసేస్తా అని అంటున్నారు. ఈ ఊరు మొత్తమే చనిపోతామని అంటున్నారు. మరి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చూడాల్సి వస్తుంది. చూడవచ్చు మీరు, ఇది ఎంత పెద్ద కంపెనీ ఊరికి ఆనుకొని ఉంది. ఇది వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్టెన్షన్ చేయొద్దు, చేస్తే మా ప్రాణాలే పోతాయి. కాబట్టి అధికారులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా ఈ సమస్య తెలుస్తామని అంటున్నారు. ఇంకోటి ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన బాధితులు చాలా ఉన్నారు, అందులో చనిపోయిన వారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని చెప్తే ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ కంపెనీని ఎక్స్టెన్షన్ జరగొద్దని చెప్పేసి గ్రామస్తులు అన్నారు. మరి అధికారులు గత వారం రోజుల నుంచి ప్రొటెస్టులు నడుస్తూనే ఉన్నాయి. చూడొచ్చు మీరు. అందుకే అధికారులు స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం ఇక్కడికి రారు. మా రోగాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము చనిపోయినా పట్టించుకుంటారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే మాకు కంపెనీ ఆపేసేసి మాకు న్యాయం చేయాలి, లేదంటే మేమే మా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుందని చెప్పేసి అంటున్నారు. తాగే నీళ్లు సైతం తాగితే మొత్తం ఎలర్జీలు వేస్తుందంట, బర్రెలు చనిపోతున్నాయంట, గొర్రెలు చనిపోతున్నాయంట. ఈ నీళ్లు బోర్ లోపల వేస్తే మాత్రం బోర్లు కూడా ఊడిపోతున్నాయట. వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ ఎక్స్టెన్షన్ కావద్దంటున్నారు. చూద్దాం, మరి వేచి చూద్దాం. ఏదైతే మొన్న ప్రజాభిప్రాయ సేకరణలో మాత్రం భారీ ఎత్తున గలమిప్పారు రైతులు అందరూ. మరి ఎన్జిఓ కేశవ అసోసియేషన్ తరఫున కూడా ఇలాంటి కంపెనీని ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ ఉన్న అటువంటి 5-10 గ్రామాల వరకు మనోహరాబాద్, రామాయపల్లి, రంగాయపల్లి, చెట్లగౌరారం, కొనాయపల్లి, ఇటు పోతే ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ వరకు విస్తరించేసేసి నీళ్లు తాగే పరిస్థితి ఉండదు. ఇంతకుముందు గతంలో ప్రజలు ఏమంటున్నారంటే ఈ బోర్లు లోపల గుచ్చేసి అందులోనే కెమికల్ ఇడవడం వల్ల అందులోనే ఇనికిపోయి సుమారు 5 కిలోమీటర్ రేడియస్ వరకు ఆ పొల్యూషన్ అనేది వచ్చిందంట, వాటర్ పొల్యూట్ అయిందంట. మరి దానికి కారణం ఎవరు? దాని మీద గట్టి చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలి. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు చనిపోతున్నారు ఇక్కడ. కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. మరి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. చూడొచ్చు మీరు ఏ రకంగా బట్టి ఊర్లోనే ఇది. మరి కంపెనీ ప్రజలకు హాని కలగకుండా ఉండాల్సింది కానీ ప్రజలను చంపేస్తున్నదని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? మనం అధికారుల ప్రజలు అదే అంటున్నారు. మరి వాళ్ళ దృష్టిలో ఇది ఎక్స్టెన్షన్ ఆపాలంటున్నారు. అది అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. పేరే పెద్ద మనిషి, ఏం జరిగిందే అంటే కండు పోవడము, కార్యాలు ఖరాబ్ కావడము, ఊపిరితిత్తులు ఖరాబ్ కావడము, హాస్పిటల్ పాలైపోతున్నాం. అంత ఆగం నష్టం జరుగుతుంది. పంట పొలాలు కూడా దెబ్బతినేస్తున్నాయి. మా మోటార్లు కూడా ఊడిపోతున్నాయి. పైపులు కూడా అంత పెచ్చలు జంగ వచ్చేస్తున్నాయి. ఊర్లో నీళ్లు తాగడానికి కూడా అవకాశమే లేదు. అసలు ఉప్పులు ఎన్నో రోజులుగా ఇది అసలే ఫిల్టర్లు లేదు, బతకలేము. అక్కడికి నీళ్ళు వచ్చిన ఆ నీళ్ళు బట్టి జర బతుకుదారు ఉన్నది. ఏ కంపెనీ? ఎంఎస్ ఈ రాడ్ కంపెనీ, అగర్వాల్ కంపెనీ. మరి వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మొత్తం అందరికి ఇబ్బంది ఉందా? నీళ్లు మొత్తం మంచిగా వస్తున్నాయా? అందరికి ఇబ్బంది ఉన్నది. కొంతమంది అటు మాట్లాడతారు, కొంతమంది ఇటు మాట్లాడతారు. మన భయమైంది బతుకు, నాలుగు బతుకు భయమైంది పడాలని నాకు ఇష్టం. ఇప్పుడు దీంతో ఏమన్నా రోగాలు వస్తున్నాయా? టెస్ట్ పడితే వస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారు, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యాలు ఆగమవుతున్నాయి. ఇగో కండ్లు పోవడము, ఇగో కడుపులో పొగ దూరడము, పొద్దుగా లేచి ఉడిస్తే కర్రగా పడితేనే ఉంటుందా? కాకిరించి తెమ్మడం ఇస్తే ఇక కర్రగా పడుతుంది. బట్టలు ఎండేస్తే తెల్ల బట్టలు నల్లగా అయిపోతాయి. పొలాలు అడవిలో పోతే ఒక చెట్టు మా జీవాల గొర్రెగా వస్తాను నేను. మొత్తం మేము ఎట్లా అవుతుంటే కర్రీగా వేస్తాం. అడవి జీవాలు కాస్తాను, జీవాలు కాస్తాను అడవిలో. అడవి మొత్తం ఖరాబ్ అయిందా? ఒక్క జీవరాశి మేస్టందుకు సమయమే లేదు, అంత కర్రీగా అయిపోయింది.
ఆ అడవి గిట్ల ఖరాబ్ అయిపోయిందా? అడవి కూడా ఆగమైపోయింది. అడవిలో దేశ జీవరాశి కూడా మేత మేయకుండా ఆ ఫారెస్ట్ లో జీవరాశి కూడా ఏడే దేశం పారిపోతున్నాయి కదా, చచ్చిపోయినాయి. అందులో జీవరాశులు గిట్లా వన్యప్రాణులు చనిపోయినా పారిపోయినవి చచ్చిపోయిన పేరులు కూడా ఉన్నాయి. మరి అధికారులు ఏమంటారు? మరి ఎప్పుడన్నా అధికారులు ఏమంటారంటే ఒక రూపాయి ఒకటి ఇటు మాట్లాడతారు ఒక మన అంతే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఏమంటాడు? అధికారులు ఏమంటారు అంటే అక్కడనే బాగా మంది కదా, బాగానే ఉందట కదా, అంతా లాభాలు బాగున్నాయట కంపెనీలతో అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు కుమ్మక్కయ్యారంటవా? మిమ్మల్ని వచ్చి అడిగి ఎప్పుడన్నా నీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది అదైతుంది? అడగలే, ఎవరిని అడిగితే జరిసేపట్టి అక్కడ మారిపోతారు, అక్కడనే మాట్లాడేస్తారు. మీకు ఇప్పుడు ఏం కావాలి? మరి కంపెనీ పెద్ద కావాలంటారు? కంపెనీ వద్దు, ఇక్కడ ఉంటే మా ఊళ్ళో తీసుకుపోయి ఇక్కడ వేయాలి, 2 ఊళ్ళను 3 ఊళ్ళను తీసుకుపోయి మాకు స్థలం చూపిస్తే మా పిల్లలన్నా బతుకుతారేమో ఆశ మాకు. అంతేనా? 3 ఊళ్ళని ఒకటి బతకని మేమన్నా ఏంటన్నా తీసేసి అప్పుడు ఈ బలిపరదికి వెళ్ళి వాళ్ళని 7 మంది ఊళ్ళని తీసేసి అక్కడ వేయలే తుంతుపలారం మీద మనం కూడా అక్కడ పరిస్థితి వేస్తే అట్లా బతాం కదా. మరి వాళ్ళకి నాకు ఊరికే బయసేందుకు దీంతో చచ్చిపోతారంటవా? జనం మా పిల్లలు మేము కాదు కాక మా పిల్లలు కూడా కుడిస్తారు. అయితే పిల్లలు పుట్టి చనిపోతారా? గడపల పిండాలు కూడా కరిగిపోతున్నాయి, టైరాయిడ్లు వస్తున్నాయి, ఇక ఇవి అన్ని ఊపిరితిత్తులు అన్ని ఆయాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి, అన్ని దవాఖానాల క్యానింగ్లు బీనింగ్లు అన్ని అయితేనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ముసలోళ్ళకి ఇట్లా ఏమేమి వస్తున్నాయి? కళ్ళు పోతున్నాయి, గీకుడు దుమ్మలు అంతా. ఎంతమంది అవుతారు దగ్గర ఎంతమంది కోకుడు గీకుడు పాలవుతారు? చాలా మంది ఏమైనా లెక్కేసుకున్నా రాసుకున్నా 100 మంది దాకుంటారా బాధితులు? చిన్నగా 100 మంది దాకా 50 మంది వెళ్తారు. ఇట్లుంటదా? ఇట్లుంటాయా? దురద ఇట్లా విలేజ్ మాకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుంచి మొత్తము గాలి పొల్యూషన్, చర్మ వ్యాధులు, ప్రెగ్నెన్సీ పిండాలు ఖరాబ్ కావడము గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పినాము, ఎవరు పట్టించుకున్న నాదు లేడు. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేడు. మా రంగేపల్లి విజయ్ మొత్తం డస్ట్ జరుగుతుంది, కానీ ఎంఎస్ వల్ల మాకు ఏం లాభం లేదు, మొత్తం నష్టమే ఉంది. మాకు విలేజ్కి ఎటువంటి డెవలప్మెంట్ చేయడు, వాడు ఏది పట్టించుకోడు. పొల్యూషన్ వస్తుంది, నైట్ పూట నిద్ర పట్టది. కంపెనీలో ఒక 2 నెలల కింద చనిపోయారు, వాళ్ళకి ఇంతవరకు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వలేరు. ఇస్తా అని చెప్పిండు, వాడు ఇవ్వట్లేడు. వాడు రూపాయి కూడా ఇయ్యాడు, ఇస్తా అని చెప్తాడు, హామీ ఇస్తాడు, కానీ ఇయ్యాడు వాడు. ఇప్పుడు మేము కోరుతున్నాం ఏంటంటే, మాకు ఎంఎస్ అగర్వాల్ ఫౌండేషన్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కొంచెం పెద్ద చేస్తారు, అది వద్దేనే అంటున్నాము. మాకు ఇప్పటికే చాలా నష్టం ఉంది ఈ కంపెనీ వల్ల, ఇంకా మాకు ఇబ్బందులు ఉన్నాయి, అది వద్దనే చెప్తున్నాము. ఎంఎస్ అగర్వాల్ మాకు నిలిపివేయాలి, ఇక్కడ నుంచి తొలగించాలనే కోరుకుంటున్నాము. అవి ఏదో ఇస్తారు, వాళ్ళు అక్కడ నుంచి అక్కడే రైట్ అని వెళ్ళిపోతారు, అవి మాకేం చెప్పరు. ఏదైనా పెద్ద అధికారులు రాగానే ఏం చేస్తారు, కంపెనీ 2 రోజుల ముందే బంద్ చేసేయడం జరుగుతుంది. ఏదంటే ఇప్పుడు నీళ్ళు అండర్ గ్రౌండ్ పొల్యూషన్ ఎంతవరకు అయిండొచ్చు నీకు తెలిసిన కాడికి ఈ ఏరియాలో? 400 ఫీట్లు 500 లోతు 500 ఫీట్ల నుంచి 1000 దాకా నీళ్ళు మొత్తం పొల్యూషన్. ఇక్కడ చుట్టూ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని ఊర్ల వరకు? 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపు మొత్తము బోల్డ్ మొత్తం నీకు ఖరాబ్ అవ్వడము, జంగు బట్టి మొత్తం ఇంత ఊసిపోవడము, బోల్డ్ ఊసిపోయి అలా పడిపోయిన ఇబ్బందులు ఈయన కలుగుతున్నాయి మాకు. దీంతోనే అంటారు వాటర్ తోనే మొత్తం ఈ కంపెనీ వల్ల మొత్తం. తాగితే ఏం ప్రాబ్లం అవుతుంది? మొత్తం తాగితే మొత్తం మన దద్దులు వచ్చి మొత్తం మేడిల శరీరాలు ఖరాబ్ అవ్వడము ఇట్లా అవుతుంటాయి, మొత్తం ఇన్ఫెక్షన్స్ అయితే మొత్తం. అయితే ఎక్స్టెన్షన్ చేయొద్దని అంటారు. ఎక్స్టెన్షన్ మాత్రం మేము వద్దని కోరుకుంటున్నాం. దయచేసి ఎక్స్టెన్షన్ వద్దని మేము రోజు చెప్తున్నాం, అదే ఇంత ముందుకు కలెక్టర్ గిన కలవడం జరిగింది, కలెక్టర్ గిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందరము సండే గిన మేము ప్రోగ్రాం పెడుతున్నాము, 1000 మందితో ప్రోగ్రాం పెట్టే కార్యక్రమం చేస్తున్నాం మేము సండే రోజు గిన. ఎంఎస్ అగర్వాల్ వల్ల మాకు లేని ఆరోగ్యాలు, లేని రోగాలు, మా వాటర్ ఖరాబ్ అవ్వడము, బోల్డ్ ఖరాబ్ అవ్వడము, మేము ఎంఎస్ అగర్వాల్ నుంచి ఎక్స్చేంజ్ కావద్దని కోరుకుంటున్నాము. మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. మా భూములు ఖరాబ్ అయిపోతున్నాయి, 10 సంవత్సరాల కూడా భూమి ఏం పంటలు వేయలేకపోతున్నాము. డస్ట్ వస్తుంది, మొత్తం దద్దులు వస్తున్నాయి, మొత్తం బాడీలు అంతా ఖరాబ్ అయిపోతున్నాయి. మనం ఏదైతే బట్టలు అయితే చెట్స్ కానీ అయితే బయట వేస్తామో అవి నైట్ వేస్తే పొద్దున వరకు బ్లాక్ అయిపోతున్నాయి. దానివల్ల మాకు లేని రోగాలు వస్తున్నాయి, అనారోగ్యాలతో ఖరాబ్ అవుతున్నాం మేము.
మాకు అలాంటి కంపెనీ మాకు వద్దు అని మేము చెప్తున్నాం. తీసేయాలంటారా? తీసేయాలి. నిన్న ఊర్లో ఎక్కువ పెంచొద్దానికి మేము రోజు ధర్నా చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, దానికోసం పోరాడుతున్నాం. సుమారు ఈ కంపెనీ పిల్లలు ఎంతమందికి ఇబ్బందులు అయితే మన చనిపోయారా దీని మీద? ఇప్పటికి 100 నుంచి 200 మంది దాకా అనారోగ్యాలతో చనిపోయిన వ్యక్తులు గిన ఉన్నారు. 200 పైన మంది గిన చనిపోయిన కంపెనీ వాళ్ళు గిన ఉన్నారు. వాళ్ళతో గిన మాకు ఇబ్బంది కలుగుతుంది. కంపెనీలో చనిపోతే జింక్ ప్లాంట్ ఉందట, వాస్తవం? దాంతో ఏమి ఇబ్బంది? ప్లాంట్ ఉంది, ఇంతకుముందు పేలింది, ఇంతకుముందు 4-5 చనిపోవడం జరిగింది. అందులో అంటే చనిపోయిన వాళ్ళకు ఇచ్చారు ఎక్స్రేషియా ఇచ్చిరా? లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు బాధితులు ఏమంటున్నారు ఇప్పుడు? ఊరోళ్ళు ఏమంటున్నారు అసలు? మొత్తం ఊరోళ్ళు ఏమంటారు అంటే కొంతమంది కావాలి, కొంతమంది వద్దని. మేమైతే 100% మాకు వద్దు కంపెనీ వల్ల మాకు లేని రోగాలు వస్తున్నాయి, అనారోగ్యాలతో ఖరాబ్ అవుతున్నాము. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి రోగాలు వచ్చి పిల్లలు పిండాలు కరిగిపోవడము, వాటర్తో అలాంటి ప్రాబ్లం వస్తుంది. మాకు చాలా ప్రాబ్లం ఉంది కంపెనీ వల్ల. మాకు ఇలాంటి మాకు నష్టం ఉంది, కానీ కంపెనీతో మాకు ఎలాంటి లాభం లేదు. కంపెనీ దీన్ని మేము తీసేయాలని కోరుతున్నాము. పొల్యూషన్ బోర్డు అధికారులు వస్తారా? కంపెనీతోనేనా? కంపెనీ వల్ల వాళ్ళు అడిగితే ఏమంటారు? మొత్తం అడిగితే ఏమంటారు? అడగలే నేను, నాకే హెల్త్ ప్రాబ్లం అనేసి అన్నాను. నీకే హెల్త్ ప్రాబ్లం అనుకున్నాను. ఊరందరికి ఉందా ఇప్పుడు? ఊరందరికీ ఉన్నది. ఈ కంపెనీతోనే కంపెనీతో ఈడుకొని ఇంతకుముందు ఇక్కడ లేను, అదే వాళ్ళు ఉన్నారు, అప్పుడు లేదు. వచ్చిందాకనే స్టార్ట్ అయిందా? దీని మీద చర్యలు తీసుకోవాలంటావా? ఈయన గిట్ల కంపెనీ వాళ్ళనే ఇదంతా వచ్చింది. మనకు కంపెనీ వాళ్ళనేనా? నీకు? నాకు కూడా కంపెనీ వాళ్ళనే. అంటే బట్టలు ఇట్లా పిండి దాంట్లో వేస్తాం కదా, బయట వేస్తాం కదా, ఇక అడ్డ వేసుకోవడం కదా, ఆ దుమ్ము వల్ల ఇట్లా మొత్తం వాటర్